20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. క్రికెట్ ప్రపంచంలో ఎన్నో సంచలనాలు, ఎన్నో గెలుపోటములు చూసుంటాం. కానీ ఈరోజు క్రికెట్ లవర్స్ అందరి గుండెలు బరువెక్కే ఒక చేదు నిజం చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ను శూన్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఒక గర్వించదగ్గ క్రికెటర్. పిచ్పై తన దూకుడుతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను వణికించిన ఆ బౌలర్ ఒక అరుదైన వ్యాధితో పోరాడుతూ న్యూఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ ఇక లేరు. ఈ వార్తతో అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అత్యంత దుఃఖంతో ధృవీకరించింది. తీవ్రమైన దుఃఖంతో, శోకాతప్త హృదయంతో మా మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ మరణాన్ని మేము ప్రకటిస్తున్నామంటూ ఏసీబీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఎడమ చేతి వాటం పేసర్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ పునాదిని నిర్మించిన కీలక వ్యక్తులలో ఒకరు. యుద్ధాలు, సంక్షోభాల నడుమ నలిగిపోతున్న ఆఫ్ఘాన్ దేశంలో యువతకు బ్యాట్, బాల్ పట్టేలా స్ఫూర్తినిచ్చిన తొలితరం ఆటగాడు షాపూర్. ఆయన అంకితభావం, పట్టుదల, ఆట పట్ల ఉన్న నిబద్ధతే ఆఫ్ఘనిస్తాన్ను ఐసీసీ టోర్నమెంట్లలో ఒక బలమైనటువంటి జట్టుగా నిలబెట్టాయి. ఇక ఆ పొడవాటి జట్టుతో రన్ చేసుకుంటూ దూసుకువచ్చి ఆయన వికెట్లు తీస్తుంటే ఆఫ్ఘాన్ అభిమానులు పూనకాలతో ఊగిపోయేవారు. అలాంటి ఒక లెజెండ్ ఇవాళ నవ్వుతూ లేడు. గతేడాది అక్టోబర్లో షాపూర్ జద్రాన్ స్వదేశంలో ఉన్నప్పుడు మొదటిసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది జనవరి నుంచి న్యూఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చేర్చారు. అక్కడ ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ కఠిన సమయంలో ఆయన సోదరుడు ఘమాయి జాద్రాన్తో పాటు ఆఫ్ఘాన్ మాజీ జాతీయ కెప్టెన్ అస్గర్ అఫ్ఘాన్ కూడా నిరంతరం ఆయనతోనే ఉంటూ కొండంత అండగా నిలిచారు. కానీ విధి చాలా బలీయమైంది. షాపూర్ జద్రాన్ను హెమోఫాగోసైటిక్ ఇంఫోహిస్టియోటోసిస్ అనే అత్యంత అరుదైనటువంటి ప్రాణాంతకమైన రోగ నిరోధక శక్తి లోపం బలి తీసుకుంది. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే ఇందులో తన రోగ నిరోధక కణాలే స్వయంగా శరీరంలోని సొంత అవయవాలపైన విచక్షణారహితంగా దాడి చేస్తాయి. దీనికి తోడు ఆయన రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా క్షీణించడంతో శరీరం అంతటా తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. వైద్యులు ఎంత పోరాడినప్పటికీ చివరకు ఆయన శరీరం సహకరించక ఇవాళ తుది శ్వాస విడిచారు. ఇక తన కెరీర్లో మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన షాపూర్ జద్రాన్ అన్ని ఫార్మాట్లో 80 వికెట్లు తీశాడు.